హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అఖండ స్వామీజీ అక్కడ నయనా లేదా త్రినేత్రియా ఉండేది అని నేను నిరూపిస్తానని ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడే విక్రాంత్ వదిన, మీరు అఖండ స్వాముల వారు చెప్పినట్లు మీ చేతుల్ని, మీ వేలి ముద్రల్ని ఇదిగో ఈ రంగులో ముంచి చూసి తెల్ల పేపర్ పైన మీ అచ్చులు వేసి చూడండి వదిన అని చేసి, అలాగే అని త్రినేత్రి తన చేతులని బ్లూ కలర్ రంగుల్లో అద్దుతూ ఉంటుంది. అప్పుడే వల్లభ, ఇదిగో ఇదిగో ఈ పేపర్ పైన అచ్చులు వేసేసే అని దగ్గర పేపర్ని పట్టుకొని వేసేసాను అని నేత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడు వల్లభ చాలా పరీక్షగా పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు. రే, నీకేం అర్థమవుతుందిరా వల్లభ, స్వాముల వారికి ఇవ్వు, అర్థమవుతుంది చెప్తారు అని తిలోత్తమ అంటుంది. మీరు పరీక్షించినా తెలిసిపోతుంది తిలోత్తమ అని అఖండ స్వామీజీ చెప్తారు. అవునా, సరే నేను చెక్ చేస్తాను అని తిలోత్తమ ఆ వేలి ముద్రల్ని తీసుకొని భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఏం చూడాలి స్వామి అని అడగటంతో, అదిగో బొటన వేలికి శంఖం ఉందా, చక్రం ఉందా, అది చెప్పు తిలోత్తమ అని స్వామీజీ చెప్పడంతో, శంఖం ఉంది స్వామి అని తిలోత్తమ చెబుతుంది. అయితే స్వామీజీ దగ్గర నీ వేలి ముద్రలు ఉంటాయి. ఇదిగో ఈ పేపర్ని భూతద్దంతో చెక్ చేసి ఈ బొటన వేలులో శంఖం ఉందా, చక్రం ఉందా చెప్పు తిలోత్తమ అని అఖండ స్వామి చెప్పడంతో, ఆ పేపర్ని కూడా తిలోత్తమ చెక్ చేసి స్వామి దీంట్లో చక్రం ఉంది అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాం.